శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో ఎనలేని ఖ్యాతిని పొందినటువంటి మంత్రరాజు. అది 31 శ్లోకాల రూపంలో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయంలో దానిని మంత్రమని పిలుస్తారు. 31 శ్లోకముల యొక్క సమాహార స్వరూపంగా దాన్ని పెద్దలు సంప్రదాయజ్ఞులు భావన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా రావణుడు మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలనేటటువంటి ఉత్సాహంతో రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంతటి రామచంద్రమూర్తి కూడా బడలిపోయారు. ఆ యుద్ధం ఏం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఎప్పుడెప్పుడు రావణాసురుడు నిహతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు అతని 10 తలకాయలు తెగిపోతాయా అని దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. నిలబడి రావణ వధ కొరకు ఎదురు చూస్తున్నారు. మహర్షి రామరావణ యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశానికి ఆకాశమే సాటి, అలాగే సముద్రాన్ని పోల్చాలి అంటే సముద్రానికి సముద్రమే సాటి, రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధమే సాటి, మళ్ళీ వేరొక యుద్ధాన్ని రామరావణ యుద్ధంతో పోల్చడం కుదరదు అంటారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రావణ వధ జరిగిపోవాలి అని అందరూ కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి విజయం కలగాలనేటటువంటి తాపత్రయంతో అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అన్న మాటకు అర్థం అదితి యొక్క కుమారుడు అని. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడుగా చెప్పబడతాడు. అందుకే మనకి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, వేరొక భార్య దితి. దితి సంతానమంతా దైత్యులు, దానవులు. అదితి యొక్క సంతానమంతా దేవతలు. ఆ అదితి యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు ఒక అర్థం కాదు. ఆదిత్యుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే అసలు దైన్యము లేకుండా చేయువాడు అని. ఎప్పుడూ ఏదో లేదనేటటువంటి బాధని పోగొట్టగలిగినటువంటి వాడు, చీకట్లను పోగొట్టేటటువంటి వాడు. ఇన్ని అర్థాలతో కూడుకున్నవాడై ఆదిత్య హృదయము అన్న మాటకు అర్థం ఏంటంటే, హృదయము అంటే ఆ సూర్యబింబము యొక్క కేంద్రస్థానమునందు ఏ శక్తి అంతా కూడా ఒక సాకార రూపాన్ని ధరించి నిలబడి ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని, అటువంటి మూర్తిని చేసేటటువంటి ఉపాసన. ఆ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి ఉపదేశం చేశారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవద్గీతని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా బోధించాడో అలా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకముల యొక్క పరంపరయే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లోకంలో ఉపాసన చేయబడుతూనే ఉంది. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితమేమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి 2 అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.